మనలను మిక్కిలిగా ప్రేమిస్తూ శాశ్వతమైన కృపను చూపిస్తూ మనల్ని నిత్యము ఆదుకుంటున్న మన గొప్ప దేవుని నామానికే ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయంలోని సారాంశం. గత కొన్ని రోజులుగా మనం యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం కదా. అందులో యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ప్రతి ఆత్మీయ సత్యాన్ని పరిశీలించాం. ఈ రోజు ఆ అధ్యాయంలోని సంగతులను మరొకసారి సమగ్రంగా పరిశీలిస్తూ అందులోని ప్రధాన సత్యాలను, విశేషమైన సంగతులను, యేసుక్రీస్తు ప్రభువారు గురించి వెల్లడించిన గొప్ప ప్రకటనలను ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయం మనకు సత్యం, స్వాతంత్రం, శిష్యత్వం, దేవుని పిల్లల స్వభావం, సాతాను యొక్క నిజ స్వరూపం, యేసుక్రీస్తు యొక్క నిత్య దైవత్వాన్ని గురించి ఎంతో లోతైన సంగతులు బోధిస్తూ వచ్చింది. అందువల్ల యోహాను సువార్త 8వ అధ్యాయం మన జీవితాలకు అందించే ఆత్మీయ పాఠాలను, విశేషమైన సంగతులను ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ సువార్తలో ఈ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఒక్కసారి మనం అంతటినీ పరిశీలించినప్పుడు ఇది కేవలం యేసుప్రభు యూదుల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు గాని మనిషి యొక్క హృదయ పరిస్థితిని, దేవుని సత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా వెల్లడించే ఒక ఆత్మీయ అర్థం అనేది మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో యేసుప్రభు వారు వరుసగా అనేక గొప్ప ఆత్మీయ సత్యాలను బోధించారు. 31, 32 వచనాలు చూస్తే సత్యమే నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇస్తుందని, 34వ వచనంలో పాపం మనిషిని దాసునిగా చేస్తుందని, కుమారుడు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలడని 36వ వచనంలోను, దేవుని పిల్లలు దేవుని మాటను వింటారని 47లోను, సాతాను అబద్ధమునకు జనకుడని 44లోను, తన మాటను గైకొనిన వాడు నిత్య మరణాన్ని చూడడని 51లోను, ఇంకా చివరిగా అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని ప్రకటిస్తూ తన నిత్య దైవత్వాన్ని యేసుప్రభు వారు వెల్లడించారు. ఇంకోవైపు యూదుల ప్రతిస్పందన కూడా గమనిస్తే వారు సత్యాన్ని అంగీకరించే స్థితిలో లేకపోగా మొదటగా ప్రశ్నించి, తర్వాత వాదించి, ఆ తర్వాత దూషించి, చివరికి రాళ్లెత్తి చంపడానికి ప్రయత్నం చేశారు. సత్యాన్ని తిరస్కరించిన హృదయం చివరకు సత్యానికే శత్రువుగా మారుతుందనే సూత్రాన్ని వీరి జీవితం ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాలను బోధించినప్పటికీ వారు ఒక్క విషయం కూడా యూదులు అర్థం చేసుకోకుండా ప్రతిఘటించిన సందర్భం ఇది. ఇంకా ఈ అధ్యాయము వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు తీసుకురావడంతో ఆరంభించి అక్కడ ప్రభువు ప్రకటించిన క్షమాపణతో మొదలవుతుంది. పాపిని త్రోసివేయడానికి కాదు, రక్షించడానికే ప్రభు వచ్చారు అని చూపించే ఒక గొప్ప సంఘటన అది. కరుణించి, క్షమించి, ఆదరించి, పాపం నుంచి విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు అన్న భరోసాని మనకిస్తున్న సంఘటన ఇది. ఈ వాక్యం ద్వారా నిజంగా ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏది లేదని, ఆయన ఎట్టివారినైనా క్షమించి అంత మాత్రమే కాదు, పాపంలో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడని మనకు అర్థమైంది. ఆ తర్వాత తాను లోకమునకు వెలుగు అని ప్రకటిస్తూ ఆయనను వెంబడించే వారు చీకట్లో నడవరని ప్రభువు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న ప్రధాన సత్యాలలో ఒకటి శిష్యత్వం. ప్రభువు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు అని చెప్పారు. వాక్యమందు నిలిచినప్పుడే సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించగలమని, ఆ సత్యమే మనల్ని పాపం, అజ్ఞానం, భ్రమ, అబద్ధం, భయం, ప్రతి బంధకం నుండి విడిపించి నిజమైన స్వాతంత్ర్యంలోకి నడిపిస్తుందని చూశాం. అలాగే నిజమైన బానిసత్వం బయట కనిపించేది మాత్రమే కాదు గాని పాపానికి దాసునిగా ఉండడమే నిజమైన బానిసత్వం అని ప్రభు బోధించారు. కానీ ఆయన మనలను కేవలం పాపపు దాస్యం నుండి మాత్రమే విడిపించలేదు, కానీ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా నిలబెట్టడానికి వచ్చారని ధ్యానం చేశాం. ఈ అధ్యాయం మరొక గొప్ప సత్యాన్ని కూడా మనకు నేర్పించింది. ఒక వ్యక్తి యొక్క వంశ పారంపర్యం అది దేవునితో సంబంధాన్ని నిరూపించదు. దేవుని యొక్క స్వభావము ఆ వ్యక్తిలో ఉండడమే దేవునితో సంబంధాన్ని నిరూపిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాం. అబ్రహాం సంతానం అని చెప్పుకునే యూదులకు అబ్రహాం చేసిన క్రియలు మీరు చేయడం లేదని ప్రభు చెప్పారు. అలాగే దేవుని పిల్లలమని చెప్పుకోవడం సరిపోదు, దేవుని వల్ల పుట్టిన నూతన స్వభావం, దేవుని వాక్యాన్ని ప్రేమించే హృదయం, విధేయతతో కూడిన జీవితం మనలో కనిపించాలి అని ప్రభు హెచ్చరించారు. ఇంకా ఈ 8వ అధ్యాయంలో ప్రభువు సాతాను యొక్క నిజ స్వరూపాన్ని కూడా వెల్లడించారు. అతడు ఆది నుండి నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని. దీనికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని ప్రకటించే దేవుని కుమారుడని మనకు స్పష్టమైంది. కాబట్టి ప్రతి మనిషి చివరికి ఒక నిర్ణయం తీసుకోవాలి. సత్యాన్ని అనుసరించాలా, అబద్ధాన్ని అనుసరించాలా? సత్యాన్ని అనుసరించిన వారైతే క్రీస్తుని పోలి జీవిస్తారు, అబద్ధాన్ని అనుసరించిన వారైతే దాని జనకుడైన సాతానును పోలి జీవిస్తారు. కాబట్టి ఈ రెండిటి మధ్యలో అంటే మిడిల్ గ్రౌండ్ అనేది ఏదీ ఉండదు. ఉంటే మనం సత్యంలో జీవించాలి, లేదా అబద్ధంలో జీవిస్తున్నామని అర్థం. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి ఎవరి కుమారులు, కుమార్తెలుగా ఎవరి రాజ్యంలో మనం ఉండాలి అన్నది. ఎందుకంటే సాతాను వాడి రాజ్యం ఒక రోజు కూలిపోబోతుంది. వాడి రాజ్యంలో ఉన్న వాడి అనుచరులందరూ కూడా ఒక రోజు వాడి కోసం నిర్ణయించిన అగ్నిగుండం
సముద్రంలో పడబోతున్నారు. అయితే క్రీస్తు రాజ్యం నిత్యము నిలవబోతుంది. దాని ఫలము నిత్య జీవమే, నిరంతరం ఆయనతో కలిసి జీవించడమే. కనుక ఎప్పటికైనా మనము గుర్తించాల్సింది ఏంటంటే సత్యమే గెలుస్తుంది. మరి మనం నిర్ణయించుకోవాలి, కూలిపోయే రాజ్యంలో ఉండాలా, నిలిచే రాజ్యంలో ఉండాలా అన్నది. అందుకు మనం కొంచెం శ్రమ అనుభవించవలసి వచ్చినా, కష్టం అనుభవించవలసి వచ్చినా దాన్ని భరించి శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందుకోవడమే మేలు అన్నది సామాన్య జ్ఞానానికి అర్థమవుతూనే ఉంటుంది. ఇంక ఈ అధ్యాయం చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము పుట్టకమునిపై నేనున్నాను అని ప్రకటించడం ద్వారా తన నిత్య దైవత్వాన్ని వెల్లడించటం మనం చూసాం. ఈ మాటతో ఆయన కేవలం ఒక ప్రవక్తగానో గొప్ప బోధకునిగానో కాదు గాని కాలానికి అతీతుడైన నిత్య దేవుడని మనకు అర్థమైంది. అదే కారణంగా యూదులు ఆయనను తిరస్కరించారు, కానీ విశ్వసించిన వారు ఆయనలో నిత్య జీవాన్ని పొందారు. యోహాను సువార్త 8వ అధ్యాయం అంటే ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప పిలుపునిస్తుంది. దేవుని వాక్యమందు నిలిచి నిజమైన శిష్యులుగా జీవించాలని, సత్యాన్ని తెలుసుకుని స్వతంత్రులవ్వాలని, పాపపు దాస్యాన్ని విడిచి కుమారుల స్థితిలో నడవాలని, అబద్ధాలకు కాకుండా దేవుని సత్యానికి లోబడాలని. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక గొప్ప మనిషిగా కాకుండా నేనున్నాను అని ప్రకటించిన దైవ మానవునిగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించాలని. ఇంకా ఈ అధ్యాయం పూర్తిగా మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక ప్రధానమైన సందేశం కనబడుతుంది. వాక్యమందు నిలిచిన వారే సత్యాన్ని గ్రహిస్తారు, సత్యాన్ని గ్రహించిన వారే స్వతంత్రులవుతారు, స్వతంత్రులైన వారే దేవుని కుమారులుగా జీవిస్తారు, దేవుని కుమారులుగా జీవించిన వారే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యమిస్తూ ఈ లోకంలో వెలుగుగా ప్రకాశిస్తారు. మరి మనం ఎట్లున్నామో ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి శాశ్వతమైన కృపతో మమ్మల్ని ఆదరిస్తున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈనాటి ఈ లేఖన భాగంలో నుంచి అనేకమైన గొప్ప సంగతులు ఈ అధ్యాయంలో నుంచి మాకు నేర్పిస్తూ వచ్చారు. ఒకవేళ మేము ధ్యానం చేయకపోయింటే ఎంత గొప్ప సంగతులు మేము తెలియకనే ఉండేవారం. కానీ ఈ రోజు మా జ్ఞానానికి, మాకు, మా ఉనికిలోనికి ఇవి తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సత్యమే నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తుందని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము ఎప్పుడు కూడా సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని అనుసరించేటట్లు కృప చూపమని వేడుకుంటున్నాం. ఎన్నడూ సత్యానికి వ్యతిరేకంగా ఏ పని చేయకుండా కాపాడండి. తండ్రి, మేము పాపపు దాస్యానికి లోబడకుండా స్వతంత్రులమై నీ కుమార్తెలుగా నీ లోకంలో నీ యొక్క రాజ్యంలో నివసించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ పిల్లలుగా పిలువబడటం మాకు ఎంతో గొప్ప భాగ్యము ప్రభా. అట్టి భాగ్యాన్ని ఎన్నడూ మా బలహీనత చేత మేము పోగొట్టుకోకుండా సహాయం చేయండి. తండ్రి, సాతాను దుష్టుడు ఎలాంటి వాడో, ఏం చేస్తుంటాడో అన్ని విషయాలు మాకు బోధించారు. అందుని బట్టి మేము అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి మెలకువ కలిగి ఉండడానికి కృప చూపమని వేడుకుంటున్నాను. నీ మాటను కైకొన్నవాడు, నీ మాటను అనుసరించిన వాడు నిత్య మరణాన్ని తప్పించుకుంటాడు, నిత్య జీవాన్ని చూస్తాడు, అందులోనికి ప్రవేశిస్తాడు అని నువ్వు చెప్పిన మాటను బట్టి ప్రభా నిన్నెంతగానో స్తుతిస్తా ఉన్నాం. ఈ నిత్య జీవంలో నుంచి ఎన్నడూ తొలగిపోకుండా మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.